తెలంగాణ జేఎల్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం, అదేవిధంగా జేఎల్, డిఎల్, స్లెట్, నెట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారందరి కోసం ఈ వీడియో. ఫస్ట్లీ, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద పోయం వెన్ లిలాక్స్ లాస్ట్ ఇన్ ద డోర్యార్డ్ బ్లూమ్డ్, రిటన్ బై వాల్ట్ విట్మ్యాన్. ముందుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎటువంటి బిట్స్ వస్తాయి, అంతకు ఈ పోయం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేటివి ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఈజ్ ఏ లాంగ్ పోయం యాజ్ అన్ ఎలిజీ టు ద ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. The poem was written in 1865 and published in the same year. ఈ పోయం వెన్ లిలాక్స్ లాస్ట్ ఇన్ ద డోర్యార్డ్ బ్లూమ్డ్ అన్నది ఎలిజీ పోయం. ఇది ఇంపార్టెంట్ బిట్, కాంపిటేటివ్కి ఇంపార్టెంట్ బిట్నే. ఎలిజీ పోయం అంటే ఏంటి అడగచ్చు, లేదా వెన్ లిలాక్స్ లాస్ట్ ఇన్ ద డోర్యార్డ్ బ్లూమ్డ్ అనేది వాట్ కైండ్ ఆఫ్ పోయం అనే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఎలిజీ పోయం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇది పోస్టరల్ ఎలిజీ అని చెప్పవచ్చు. పోస్టరల్ ఎలిజీ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈజ్ ఏ పోయం అబౌట్ బోత్ డెత్ అండ్ ఇడిలిక్ రూరల్ లైఫ్. అంటే ఒక వ్యక్తి మరణాన్ని, అదేవిధంగా పల్లెటూరు లేదా గ్రామీణ ప్రాంతం యొక్క లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పోయంనే మనము పోస్టరల్ ఎలిజీ పోయం అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ పోస్టరల్ ఎలిజీ అన్న ఎలిజీ అంటేనే లామెంట్ ఆఫ్ ఏ పర్సన్, ఏ డెత్ ఆఫ్ ఏ పర్సన్. అంటే ఒక వ్యక్తి మరణించిన విధానంతో మనం బాధను చూపించడాన్నే ఎలిజీ అంటాం. అంటే ఇక్కడ ఎవరు మరణించారు అంటే అబ్రహం లింకన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. అబ్రహం లింకన్ చనిపోయినప్పుడు ఈ పోయంని వాల్ట్ విట్మ్యాన్ రాస్తూ తన బాధను ఈ పోయం ద్వారా, ఎలిజీ పోయం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎలిజీ పోయం అన్న పోస్టరల్ ఎలిజీ అంటే ఏంటి ఇలా అడగవచ్చు. లేదా ప్రజెంట్ పోయం వెన్ లిలాక్స్ లాస్ట్ ఇన్ ద డోర్యార్డ్ బ్లూమ్డ్ వాట్ కైండ్ ఆఫ్ పోయం అంటే ఎలిజీ పోయం, లేదా పోస్టరల్ ఎలిజీ ఉన్నా కూడా అది కూడా ఆప్షన్ అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. ఈ పోయం 1865లో రాయబడి అదే సంవత్సరంలో వాల్ట్ విట్మ్యాన్ పబ్లిష్ చేయడం కూడా జరిగింది. అంటే రాసినది, పబ్లిష్ చేసినది రెండు కూడా ఒకటే సంవత్సరం, అదే 1865. ఇది ఇంపార్టెంట్ బిట్ కాంపిటేటివ్కి. వెన్ వాజ్ ద పోయం పబ్లిష్డ్ అని అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇయర్ 1865 అనేది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద మూమెంట్ the poet learned that President Abraham Lincoln had died in April 1865 when Whitman visited his mother's house. The present moment అనేది 1865వ సంవత్సరంలో అబ్రహం లింకన్ మరణించిన విధానాన్ని తెలియజేస్తూ వాల్ట్ విట్మ్యాన్, ద పోయెట్ వాల్ట్ విట్మ్యాన్ వాళ్ళ అమ్మగారింటికి వచ్చినప్పుడు ఈ అబ్రహం లింకన్ మరణించిన విషయాన్ని తెలుసుకున్న ద పోయెట్ వాల్ట్ విట్మ్యాన్ తన బాధను వ్యక్తం చేస్తూ, అంటే అబ్రహం లింకన్ మరణించాడు కదా, అందుకే ఇక్కడ పోయెట్ బాధపడుతూ ఒక గొప్ప వ్యక్తి మరణించాడే, ఒక ప్రెసిడెంట్, అమెరికాకే అంటే యుఎస్ఏకే ప్రెసిడెంట్ అయిన ఒక గొప్ప వ్యక్తి మరణించాడు అంటూ తన బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడ పోయెట్ వాల్ట్ విట్మ్యాన్ ద ప్రజెంట్ పోయంని రాయడం జరిగినది. ఇక్కడ మీరు 3 విషయాలను అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఈ పోయం ఎప్పుడు రాయబడింది, అది 1865. ఈ పోయం ఎప్పుడు పబ్లిష్ చేయబడింది, అది 1865. అదేవిధంగా అబ్రహం లింకన్ ఎప్పుడు మరణించాడు, 1865. అంటే ఈ 3 క్వశ్చన్లకి ఆన్సరు 1865, 1865 అనేది ఆన్సరు. కాబట్టి ఈ కోణంలో, ఏ కోణంలో అయినా సరే మనకు పోయం గురించి, పోయం సందర్భంలో ఆ బ్యాక్గ్రౌండ్ గురించి, దాని చుట్టూ విధానంలో ఏ క్వశ్చన్ అయినా అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కంప్లీట్ నాలెడ్జ్ కోసం మీరు
చదవండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేయడానికి ఐ ఆల్వేస్ బీ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ద ఫ్లవర్స్ లిలాక్స్ రిప్రజెంట్ ప్యూరిటీ, లవ్, ఇన్నోసెన్స్ అండ్ స్పిరిచువాలిటీ. పోయంలో లిలాక్స్ అనే ఫ్లవర్స్ వేటిని రిప్రజెంట్ చేస్తాయి అంటే ప్యూరిటీ, లవ్, ఇన్నోసెన్స్ అండ్ స్పిరిచువాలిటీ. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ అయిన లిలాక్స్ ఈ పోయంలో వేటిని రిప్రజెంట్ చేస్తాయి అనే అడిగే ఛాన్సెస్ అనేది ఉన్నది. అవి ఏంటివి అంటే ప్యూరిటీ, లవ్, ఇన్నోసెన్స్ అండ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికతను తెలియజేసేటివి ఏంటివి అంటే ఇక్కడ ఫ్లవర్స్. There are 206 lines in the poem and the poem written in postural elegy form. అంటే ఈ పోయంలో 206 లైన్స్ ఉన్నాయి. ఈ పోయంని పోస్టరల్ ఎలిజీ ఫామ్ రూపంలో రాయడం జరిగినది. అంటే పోస్టరల్ ఎలిజీ ఫామ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక వ్యక్తి మరణించిన విధానం, అదేవిధంగా రూరల్ లైఫ్ని తెలియజేసేదే పోస్టరల్ ఎలిజీ. ఇది ఇంపార్టెంట్ అని ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగినది. దేర్ ఆర్ 3 సింబల్స్ ఇన్ ద పోయం. దే ఆర్ 1 ద లిలాక్స్, 2 ద స్టార్స్, 3 ద బర్డ్స్. అంటే ఈ పోయంలో వెన్ లిలాక్స్ లాస్ట్ ఇన్ ద డోరియాడ్ బ్లూమ్డ్ అన్న పోయంలో మనకు 3 సింబల్స్ అనేటివి కనపడతాయి. ఆ 3 సింబల్స్ ఏంటివి అంటే ఒకటి ద లిలాక్స్. లిలాక్స్ అంటే మనకి ఫ్లవర్స్ అని ఇదివరకే తెలుసు. 2 ద స్టార్స్ అంటే నక్షత్రాల గురించి కూడా ఇందులో సింబల్ అనేది మనకు కనపడుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫామ్ ఏంటి అంటే ద బర్డ్స్. అంటే ఇక్కడ లిలాక్స్, స్టార్స్, బర్డ్స్ అనేటివి ఈ పోయంలో కనపడే మనకు సింబల్స్ అని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి వాట్ ఆర్ ద సింబల్స్ ఇన్ ద పోయం అని అడగవచ్చు. లేదంటే విచ్ ఈజ్ నాట్ ద సింబల్ ఇన్ ద పోయం అనే విధంగా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 3 అనేది కనపడతాయి. ఒకటి అనేది రాంగ్ వే ఉంటుంది. ఆ రాంగ్ వేనే మనము చూజ్ చేసుకోవాలి. అంటే అడిగిన క్వశ్చన్ ప్రకారము మనకు ఆన్సర్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అని నేను చెప్పడం జరుగుతున్నది. This 1865 poem is part of a series of pieces written after Lincoln's assassination. While it does not display all the conventions of the form, this is nevertheless considered to be a pastoral elegy, a poem of mourning that makes use of elaborate conventions drawn from the natural world and rustic human society. ఈ పోయం 1865 సంవత్సరంలో అబ్రహం లింకన్ హత్య గావింపబడిన తర్వాత సిరీస్ ఆఫ్ మెనీ సిరీస్ అంటూ ఈ పోయంని వివిధ భాగాలుగా చూపిస్తూ వాల్ట్ విట్మెన్ ఈ పోయాన్ని రాయడం అనేది జరిగినది. అదేవిధంగా ఈ పోయంలో అబ్రహం లింకన్ హత్య ఏ విధంగా జరిగినది అన్నదైతే మనకు కనపడదు. కానీ ఇది ఒక పోస్టరల్ ఎలిజీ అని చెప్పవచ్చు. అంటే అబ్రహం లింకన్ చనిపోయిన విధానాన్ని, దాని గురించి వాల్ట్ విట్మెన్ తన బాధను వ్యక్తం చేస్తూ అక్కడున్న ప్రజలందరి యొక్క బాధ ఏంటి అన్న రూపంలో ఈ పోయంలో చూపించడం అనేది మనము చూడవచ్చు. అంటే అబ్రహం లింకన్ అనే ఒక ప్రెసిడెంట్ ఎలా చనిపోయాడు, ఏంటి రీజన్ అనేది మనకు కనపడకపోయినప్పటికీ అతని యొక్క మరణం అనేది మనకు చాలా బాధను మిగిలించింది అంటూ ఇక్కడ ద పోయెట్ వాల్ట్ విట్మెన్ ఈ పోయంలో చూపించడం మనము చూడవచ్చు. Virgil is the most prominent classical practitioner of the form. Milton's Lycidas and Shelley's Adonais are the two best known examples in the English tradition. One of the most important features of the pastoral elegy is the depiction of the deceased and the poet who mourns him as shepherds. While the association is not specifically made in this poem, విర్జిల్
ఒక ప్రామినెంట్ క్లాసికల్ ప్రాక్టీషనర్. అదేవిధంగా మిల్టన్ యొక్క లిసిదాస్ అండ్ పిబి షెల్లీ యొక్క అడోనియస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పోస్టరల్ ఎలిజీ అని చెప్పవచ్చు. అంటే వీటిలో కూడా ప్రజెంట్ పోయం అయిన వెన్ లిలాక్స్ లాస్ట్ ఇన్ ద డోరియాడ్ బ్లూమ్డ్ అన్న పోయం నుంచి ఏదైతే పోస్టరల్ ఎలిజీ చూసామో ఇందులో కూడా మిల్టన్స్ లిసిదాస్ అండ్ పిబి షెల్లీస్ అడోనియస్ కూడా ఒక 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పవచ్చు. ఇందులో కూడా అంటే ప్రజెంట్ పోయంలో కూడా పోయెట్ అయిన వాల్ట్ విట్మెన్ అబ్రహం లింకన్ యొక్క మరణ విధానాన్ని, అంటే అతను ఏ విధంగా చనిపోయిన తరువాత తను బాధను ఏ విధంగా చూపిస్తున్నాడు అన్నది కూడా మనము ఇందులో చూడవచ్చు. అందుకనే ఈ పోయం కూడా ఒక బెస్ట్ పోస్టరల్ ఎలిజీ అని చెప్పవచ్చు. ఇంగ్లీష్ లిటరేచర్లోనే ఈ పోయం కూడా ఒక ప్రముఖ పాత్ర ఉంది అన్న చెప్పడంలో ఎటువంటి మనకు సందేహం లేదా డౌట్ అనేది కూడా లేదని ఇక్కడ చెప్పవచ్చు. అండ్ మోరోవర్ అబ్రహం లింకన్ ఒక షెపర్డ్గా ఇక్కడ ద పోయెట్ చూపిస్తున్నాడు. షెపర్డ్ అంటే మనకు గొర్రెల కాపరి అనే మీనింగ్ రావచ్చు, కాకపోతే ఇక్కడ మార్గదర్శకుడు అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అబ్రహం లింకన్ ఎప్పుడైతే మరణించాడో ఒక మార్గదర్శకాన్ని చూపించే వ్యక్తి మనకు దూరం అయ్యాడు. ఎందుకు అంటే ఆ టైంలో 1865 సంవత్సరంలో అమెరికాలో సివిల్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు సివిల్ వార్ జరుగుతున్నప్పుడు ఇతను మరణించడం వల్ల అక్కడున్న చాలామంది సైనికులు, అదేవిధంగా చాలామంది చనిపోతారు. వాళ్ళ బాధ, అదేవిధంగా అక్కడున్న ప్రజలు ఏమైపోతారు, వాళ్ళు అబ్రహం లింకన్ చనిపోయిన తర్వాత ఎటువంటి బాధల్లో కూరుకుపోయారు అన్నది కూడా ఈ పోయంలో మనకు వాల్ట్ విట్మెన్ చూపించడం అనేది క్లియర్గా కనపడుతుంది. ఈ పోయంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా అసోసియేషన్ అనే పీపుల్ యొక్క మౌర్నింగ్ విధానాన్ని డైరెక్ట్గా చూపించపోయినప్పటికీ ఇందులో వాళ్ళ బాధ కూడా ఇండైరెక్ట్గా పోయెట్ ఈ పోయంలో మనకు చూపిస్తాడు. ఇట్ మస్ట్ షూర్లీ హ్యావ్ బీన్ ఇన్ విట్మ్యాన్స్ మైండ్ యాజ్ హీ రోట్ లింకన్స్ ఇన్ మెనీ వేస్ was the shepherd of the American people during wartime, and his loss left the North in the position of a flock without a leader. As in traditional pastoral elegies, nature mourns Lincoln's death in this poem, although it doesn't show it some rather unconventional ways. ఈ పోయం ప్రకారం విట్మెన్ యొక్క మైండ్లో ఉన్న విధి విధానాలు మనకు క్లియర్గా కనపడతాయి. అవి ఏవి అంటే అబ్రహం లింకన్ ఒక మార్గదర్శకుడు అని చెప్పాడు. ఎలా ఇతను మార్గదర్శకుడు అంటే ఇతను అంటే అబ్రహం లింకన్ చనిపోయిన సమయంలోనే అక్కడ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయి ఉంది. అంటే గొడవలు, అల్లర్లు అనేటివి చెలరేగిపోయాయి. కాబట్టి వాళ్లకు, అక్కడున్న ప్రజలకు ఒక మార్గాన్ని, ఒక దిశా మార్గాన్ని చూపించడానికి ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు, అతను దూరం అయిపోయాడు. కాబట్టి అక్కడున్న ప్రజలు మొత్తంగా, అంటే యుఎస్ఏలో అంటే అమెరికా మొత్తంగా ఉన్న ప్రజలందరూ ఇతను చనిపోయిన విధానాన్ని చాలా ఒక బాధాకరమైన సిచ్యుయేషన్లో వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ యుద్ధంలోనే చాలామంది చనిపోయి ఉంటారు కూడా సైనికులు. కాబట్టి ఒక గొప్ప మార్గదర్శకుడైన అబ్రహం లింకన్ చనిపోవడంతో అక్కడున్న ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నట్లు ఇతను చూపించడాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ పోయము ఒక పోస్టరల్ ఎలిజీ పోయం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే అబ్రహం లింకన్ మరణించిన విధి విధానంతో అక్కడున్న నేచర్ మొత్తం, ప్రకృతి మొత్తము బాధలో కూరుకుపోయి ఉంది అన్న చెప్పడమే పోస్టరల్ ఎలిజీ అని అంటాము. దిస్ పోయం ఆల్సో మేక్స్ రెఫరెన్స్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ ఇన్ ఇట్స్ బ్రీఫ్ షాడోయీ డిపిక్షన్స్ ఆఫ్ సివిల్ వార్ battles, the natural order to contrasted with the human one, and
Whitman goes so far as to suggest that those who have died violently deaths in war are actually the lucky ones since they are now beyond sufferings. ఈ పోయంలో ద పోయెట్ వాల్ట్ విట్మ్యాన్ మోడర్న్ టైం యొక్క ప్రాబ్లాన్ని వివరిస్తూ ఎందుకు అంటే అక్కడ సివిల్ వార్ జరిగిన విధి విధానము ఒక నీడలాగా అది పాకింది. అంటే ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూగానే ఉంది. ఒక చెట్టు యొక్క నీడైతే ఎలా ఉంటుందో ఈ సివిల్ వార్ యొక్క బాధ అనేది కూడా అలాగే కంటిన్యూ అయ్యింది. ఎందుకు అంటే ఎప్పుడైతే అబ్రహం లింకన్ మరణించాడో ఆ మరణంతో వచ్చిన బాధ, అదేవిధంగా అక్కడ సివిల్ వార్ జరిగిన విధి విధానము మొత్తం అమెరికా మొత్తంగా ఆ బాధ అనేది కంటిన్యూగా అలుముకున్నది. అందుకనే ఇక్కడ మోడర్న్ టైమ్స్లో ఉన్న ప్రాబ్లమ్ని ఈ పోయంలో పోయెట్ చూపించడం మనము చూడవచ్చు. అదేవిధంగా సివిల్ వార్ యుద్ధంలో పోరాడి చనిపోయిన సైనికుల గురించి మాట్లాడుతూ వాళ్ళు లక్కీ మెన్ అంటున్నాడు. అంటే వాళ్ళు అదృష్టవంతులు అంటున్నాడు పోయెట్. ఎందుకు అదృష్టవంతులు అంటున్నాడు అంటే ఈ బాధ నుంచి వాళ్ళు ఇప్పుడు ఎస్కేప్ అయ్యి దూరంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మోడర్న్ టైంలో అబ్రహం లింకన్ చనిపోయిన విధానంతో, అదేవిధంగా సివిల్ వార్ యుద్ధంలో జరిగిన నష్టం వల్ల ఇప్పటికీ చాలామంది బాధల్లో కూరుకుపోయి ఉన్నారు. కానీ సివిల్ వార్ యుద్ధంలో పోరాడి చనిపోయిన సైనికులు మాత్రము చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే అటువంటి బాధకు వీళ్ళు దూరంగా ఉన్నారు, చనిపోయి వీళ్ళు ఈ బాధకు దూరంగా ఉన్నారు అని చెప్పడంలో ఇక్కడ పోయెట్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఈ పాయింట్లో మనకు చూపించాడు. అబౌవ్ ఆల్ దిస్ ఈజ్ ఏ పబ్లిక్ పోయం ఆఫ్ ప్రైవేట్ మోర్నింగ్స్. In it, Whitman tries to determine the best way to mourn a public figure and the best way to mourn in a modern world in his resignation of the end of the poem, and in his use of disconnected motifs. He suggests that the kind of ceremonial poetry, a pastoral elegy, represents may no longer have a place in society. Instead, symbolic, intensely personal form must take over. ఈ పోయం ఒక పబ్లిక్ పోయం అయినప్పటికీ ఇది ఒక మౌర్నింగ్ మాత్రం ప్రైవేట్ అంటున్నాడు. అంటే ప్రజల యొక్క బాధ అనేది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చూపిస్తున్నాడు. అంటే అబ్రహాం లింకన్ చనిపోయిన తర్వాత సివిల్ వార్ యుద్ధము, అంటే సివిల్ వార్ జరిగింది. ఈ రెండింటి యొక్క బాధను ప్రజలు ఇండైరెక్ట్గా, అంటే ఇక్కడ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఎలా బాధపడుతున్నారు అన్నట్లు ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ చూపించాడు. అంటే ఆ కాలంలో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, ఇప్పటికీ ఆ బాధ అనేది మోడర్న్ టైంలో కూడా ఆ బాధ అనేది ఏ విధంగా ఒక నీడలాగా అలాగే ఉండిపోయిన విధానాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ పోయం ఒక పోస్టరల్ ఎలిజీ ఈవెంట్గా మనకు ఇదివరకే తెలుసు. అంటే ఈ పోయం చివరిలో పోయెట్ ఏం చెప్తున్నాడు అంటే ఏది పర్మనెంట్ కాదు, ఓన్లీ సింబాలిక్ వేలోనే, అంటే సింబల్స్ రూపంలోనే ఇది పర్మనెంట్గా ఉంటుంది, అంటే ఏది శాశ్వతం కాదు అన్నట్లుగా ఇక్కడ సింబల్స్ని మనకు చూపిస్తున్నాడు. మరొకసారి ఆ సింబల్స్ ఏంటి, ఏం చెప్తున్నాడు ఇప్పుడు చివరిగా చూద్దాం. బై ద వెరీ ఎండ్ వి సీ ద లిలాక్స్, హెర్మిట్ బర్డ్ అండ్ వెస్టర్న్ స్టార్ ఆల్ హ్యాంగింగ్ అవుట్ టుగెదర్ ఇన్ ద పీస్ స్వాంప్. ఈ పోయం చివరిలో లిలాక్స్, హెర్మిట్ బర్డ్ అండ్ వెస్టర్న్ స్టార్స్, ఇందులో వెస్టర్న్ స్టార్ ఎవరు అంటే అబ్రహం లింకన్ అనే విధంగా మనము అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే లిలాక్స్, హెర్మిట్ బర్డ్, వెస్టర్న్ స్టార్ అనేటివి కూడా అన్నీ వేలాడి, అంటే హ్యాంగింగ్ అవుట్ టుగెదర్ ఇన్ ద పీస్ స్వామ్, అంటే చిత్తడి నెలలో, అంటే మనకు తడి ఉన్న నెలలో అవన్నీ ఒక కిందికి వేలబడి అక్కడున్న ప్రశాంతత విధానాన్ని ఈ పోయంలో వాల్ట్ విట్మెన్ చివరిగా చూపించడం జరిగింది. కాబట్టి ఇవి సింబల్స్ కూడా మన కాంపిటేటివ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అవి లిలాక్స్, హెర్మిట్ బర్డ్
and western star. Okay, thank you one and all. Thank you. Please subscribe and like. థ్యాంక్ యూ. ఇంకను మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్.